దివ్యకాంతి నారాయణ విఘ్నేశ్వర సంవాదం వైకుంఠపురంలో క్షీరసాగరమనే అనంతమైన పాలకడలిపై ఆదివిష్ణువు శేషతల్పంపై శయనించి ఉన్నారు. తన యోగనిద్రలో ఉండగానే విశ్వంలోని ఒక మూల కాంతి తగ్గుతున్నట్లు ఆయన గమనించారు. సృష్టిని కాపాడే రక్షకుడిగా ఆయన మనస్సులో ఒక గంభీరమైన ఆలోచన మెదిలింది. నక్షత్రాల వెలుగు మందగిస్తోంది. ఏదో తెలియని చీకటి శక్తులు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఆ సమయంలో చిరుగజ్జల సవ్వడితో బుజ్జి వినాయకుడు తన మూషిక వాహనంపై అక్కడికి వచ్చారు. ఆయన ముఖంలో ఎప్పుడూ ఉండే చిలిపి నవ్వున్నప్పటికీ ఆయన కళ్లలో అపారమైన మేధస్సు కనిపిస్తోంది. తన చేతిలో ఒక చిన్న మోదకాన్ని పట్టుకుని వైకుంఠపు వెలుగులను ఆస్వాదిస్తూ ఆయన ముందుకు సాగారు. నారాయణ, ఈ సృష్టిలో ఏదో మార్పు జరుగుతోంది కదా అని వినాయకుడు ప్రశ్నించారు. విష్ణుమూర్తి కళ్ళు విప్పి తన ముందు నిలబడి ఉన్న విఘ్నేశ్వరుని చూసి మందహాసం చేశారు. అవును వినాయకా, అజ్ఞానమనే నీడ సూర్యతేజస్సును కప్పివేస్తోంది. దీనిని నివారించడంలో నీ సహాయం కావాలి అని ఆయన అన్నారు. విష్ణువు తన పాంచజన్యం అనే శంఖాన్ని చేతిలోకి తీసుకున్నారు. ఆ శంఖం నుండి వెలువడే నాదం విశ్వమంతా ప్రతిధ్వనించి నిద్రాణమై ఉన్న శక్తులను మేల్కొల్పుతుంది. మనం విశ్వమంచున ఉన్న ఆ నీడల మూలాన్ని వెతకాలి అని ఆయన గంభీరంగా పలికారు. ఇద్దరూ కలిసి అంతరిక్ష వీధులగుండా ప్రయాణం సాగించారు. విష్ణువు తన గరుడ వాహనంపై వెళ్తుంటే వినాయకుడు తన దివ్యశక్తితో ఆయన పక్కనే ప్రయాణించారు. నక్షత్ర మండలాలు, గ్రహాలు వారి వేగానికి వెనుకబడిపోతున్నాయి. వారిరువురి తేజస్సు చీకటిగా ఉన్న అంతరిక్షంలో ఒక కొత్త వెలుగును నింపింది. వారు విశ్వం అంచుకు చేరుకున్నప్పుడు అక్కడ ఒక భారీ నల్లని మేఘం సూర్యకాంతిని పూర్తిగా మింగేస్తున్నట్లు కనిపించింది. అది కేవలం మేఘం కాదు, పేరుకుపోయిన అహంకారం మరియు అజ్ఞానానికి చిహ్నం. వినాయకుడు ఆ నీడను చూసి తన తుండాన్ని పైకెత్తి ఒక గంభీరమైన గర్జన చేశారు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. ఆ చక్రం వేల సూర్యుల కాంతితో మెరుస్తూ ఆ నల్లని మేఘాన్ని చీల్చడం మొదలుపెట్టింది. చక్రం తిరుగుతున్న వేగానికి అంతరిక్షంలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. చీకటి శక్తులు ఆ కాంతికి తాళలేక చెల్లాచెదురయ్యాయి. వినాయకుడు తన పాశాన్ని మరియు అంకుశాన్ని ఉపయోగించి మిగిలి ఉన్న చీకటి ముక్కలను బంధించారు. తన తుండంతో దివ్యమైన నీటిని చల్లి ఆ ప్రదేశాన్ని పవిత్రం చేశారు. అజ్ఞానమనే మేఘాలు తొలగిపోయి మళ్లీ నక్షత్రాలు ధగధగలాడటం ప్రారంభించాయి. కార్యం సఫలమైన తరువాత విష్ణువు వినాయకుని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు. వినాయకా, నీ విజ్ఞత మరియు శక్తి ఈ సృష్టిని రక్షించాయి. బలంకంటే బుద్ధి, కాంతికంటే జ్ఞానం గొప్పవని ఈ రోజు నిరూపితమైంది అని ప్రశంసించారు. ఇద్దరూ కలిసి ప్రశాంతంగా ఉన్న విశ్వాన్ని చూసి మురిసిపోయారు. వారు తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు. సృష్టిలో వెలుగు మళ్లీ నిండింది. జ్ఞానం మరియు రక్షణ కలిసి ఉంటేనే లోక కళ్యాణం జరుగుతుందని దేవతలందరూ హర్షించారు. విష్ణుమూర్తి మరియు వినాయకుని ఈ దివ్య సంవాదం విశ్వాంతరాళాల్లో ఒక మధుర స్మృతిగా మిగిలిపోయింది.